జేఈఈ మెయిన్స్లో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, కానీ సమయం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే తేలికైన ప్రశ్నలొచ్చే అకర్బన రసాయన శాస్త్రంపై వచ్చే ప్రశ్నలను తక్కువ సమయంలో పూర్తి చేయాలి. మిగిలిన సమయాన్ని కఠిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపై దృష్టి సారిస్తే జేఈఈ మెయిన్స్ రసాయన శాస్త్రంలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మెమరీ బేస్డ్ కదా సార్, దాన్ని ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మెమరీ బేస్డ్ కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనన్ని ఎక్కువ సార్లు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని రివైజ్ చేసి మెమరీలో స్టోర్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న ప్లస్ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి పట్టే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైం ఏదైతే మిగులుతుందో ఆ టయాన్ని మనం డిఫికల్ట్ ఏరియాస్ అయినటువంటి ఫిజికల్ మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఉపయోగించినట్లయితే మనం జేఈఈ మెయిన్స్ పరంగా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. ఇక మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని ప్రిపరేషన్ కనుక మనం గమనించినట్లయితే మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, అలాగే సెకండ్ ఇయర్లో ఉంటుంది. మనం ఫస్ట్ ఇయర్ సిలబస్ని ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఇయర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొట్టమొదటి మనకి పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్ ప్రిపరేషన్ గమనిస్తే వీటిలో మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే మనకి అటామిక్ రేడియస్, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, వీటన్నింటి యొక్క ఇంక్రీజింగ్ మరియు డిక్రీజింగ్ ఆర్డర్స్ మనం త్వరగా గనక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు పీరియాడిక్ టేబుల్ నుంచి మనకి రావడానికి అవకాశం ఉంది. మనం ప్రీవియస్ పేపర్లో గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ ఎ హై అయనైజేషన్ పొటెన్షియల్, అలాగే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ 6A గ్రూప్ ఎలిమెంట్స్, 7th గ్రూప్ ఎలిమెంట్స్, 5th గ్రూప్ ఎలిమెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడగటం అనేది జరిగింది. అలాగే మనకి ఫస్ట్ ఇయర్లో ఇంకా కెమికల్ బాండింగ్, ఈ కెమికల్ బాండ్ తీసుకుంటే మనకి ఈ కెమికల్ బాండ్లో మనం ముఖ్యంగా హైబ్రిడేషన్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, డైపోల్ మూమెంట్ వంటి కాన్సెప్ట్స్ని మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇంకా ఫస్ట్ ఇయర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎస్ మరియు పి బ్లాక్ ఎలిమెంట్స్, ఈ ఎస్ మరియు పి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ప్రిపరేషన్ గమనిస్తే మొట్టమొదటి మనం వాటి యొక్క జనరల్ ప్రాపర్టీస్ అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అటామిక్ రేడియస్, డెన్సిటీ, E0 వాల్యూస్, ఆర్డర్ ఆఫ్ అబండెన్స్, ఇటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం ఫ్లో చార్ట్ తయారు చేసుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ కనుక చేసినట్లయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. మనకి సెకండ్ ఇయర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్, 6A గ్రూప్ ఎలిమెంట్స్, 7th గ్రూప్ ఎలిమెంట్స్ మరియు 0 గ్రూప్ ఎలిమెంట్స్. మనం మొట్టమొదట 5th, 6A, 7th గ్రూప్ ఎలిమెంట్స్ని పరిశీలిస్తే వీటిలో ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు కెమికల్ ప్రాపర్టీస్, ఆల్రెడీ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ తెలుసు. కెమికల్ ప్రాపర్టీస్ అంటే మనకి ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్, హ్యాలైడ్స్, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, సల్ఫేట్స్, వీటన్నిటి యొక్క స్టెబిలిటీ, సాల్యుబిలిటీ, బేసిక్ నేచర్, ఇంక్రీజింగ్ మరియు డిక్రీజింగ్ ఆర్డర్స్ని మనం ఫ్లో చార్ట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రీవియస్ పేపర్స్లో వెర్నర్స్ థియరీని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడగటం జరిగింది. అలాగే ఐయుపాక్ నామినిక్లేచర్, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, అలాగే వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ప్రతి కాంప్లెక్స్లో హైబ్రిడేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెంట్రల్ ఆటమ్ అండ్ మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, అలాగే కాంప్లెక్స్లో EAN అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఈ కాన్సెప్ట్స్ అన్నింటిలో కూడా మనం త్వరగా ప్రిపేర్ అయినట్లయితే ఇన్ఆర్గానిక్ పరంగా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మనం ముఖ్యంగా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే NCERT టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ కనుక చదివినట్లయితే మనకి ఇన్ఆర్గానిక్ పరంగా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మనకి ఇన్ఆర్గానిక్ పరంగా 0 గ్రూప్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఇన్ఆర్గానిక్లో మనం 0 గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే హ్యాలైడ్స్ ఆఫ్ ఫ్లోరైడ్స్ ఆఫ్ జీనాన్ అంటే జీనాన్ డైఫ్లోరైడ్, జీనాన్ టెట్రాఫ్లోరైడ్, జీనాన్ హెక్సాఫ్లోరైడ్, అలాగే ఆక్సైడ్స్ ఆఫ్ జీనాన్ అంటే జీనాన్ ట్రయాక్సైడ్, జీనాన్ టెట్రాక్సైడ్, జీనాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్, ఇటువంటి కాంపౌండ్స్ యొక్క వాటి యొక్క ప్రిపరేషన్స్, స్ట్రక్చర్స్ మనకు క్షుణ్ణంగా గనక ప్రిపేర్ అయినట్లయితే, అంతేకాకుండా యూజెస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ ఇవన్నీ మనం
ఇనార్గానిక్లో క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీని ఎలా ప్రిపేర్ అవుతే మార్క్స్ ఎక్కువగా వస్తాయి సార్? మనం ఒకసారి ఫిజికల్ కెమిస్ట్రీని కనుక పరిశీలించినట్లయితే ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో మనం 3 విభాగాలుగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మొట్టమొదటిది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, రెండవది ఫార్ములా ఓరియంటెడ్ క్వశ్చన్స్, అలాగే మూడవది గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇందులో మనం మొదటి విభాగానికి గనక వచ్చినట్లయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, మనకి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని ఫిజికల్ చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్ని మనం త్వరగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రీవియస్ పేపర్స్ని క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే 2 నుంచి 4 ప్రశ్నలు కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అడగడం అనేది జరుగుతుంది. రెండవది ఫార్ములా ఓరియంటెడ్ క్వశ్చన్స్. మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్ని మనం ఫ్లో చార్ట్లా తయారు చేసుకొని వీలైనన్ని ఎక్కువసార్లు ఆ ఫార్ములాస్ని రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి జేఈ మెయిన్స్లో అడిగే ఎటువంటి ప్రాబ్లంకైనా ఫార్ములా కనుక తెలిసినట్లయితే మనం సునాయాసంగా ఆన్సర్ చేయవచ్చు. మనం ఒకసారి ఫస్ట్ ఇయర్ ఫిజికల్ సెకండ్ ఇయర్ ఫిజికల్ పరిశీలించినట్లయితే మనకి ఫస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ నుంచి డి బ్రోగ్లీస్ థియరీ, హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, రేడియస్, ఎనర్జీ, వెలాసిటీ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని కనుక పరిశీలిస్తే దీంట్లో మాలిక్యులర్ వెలాసిటీస్, అలాగే స్టాక్యోమెట్రీ. ఈ స్టాక్యోమెట్రీలో మనకి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ ఎసిడిక్ అండ్ బేసిక్ మీడియం, స్టాక్యోమెట్రీ క్యాలిక్యులేషన్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఫస్ట్ ఇయర్లో కెమికల్ ఈక్విలిబ్రియంని మనం పరిశీలిస్తే కేపీ మరియు కేసీ రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే ఆనిక్ ఈక్విలిబ్రియంని మనం పరిశీలిస్తే బఫర్ సొల్యూషన్స్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, అలాగే థర్మోడైనమిక్స్ని కనుక మనం పరిశీలిస్తే హీట్ ఆఫ్ ఫార్మేషన్, డెల్టా జీ, డెల్టా హెచ్, డెల్టా ఎస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాస్ అన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం సెకండ్ ఇయర్ ఫిజికల్ని కనుక ఒకసారి గమనిస్తే ఇందులో మొట్టమొదట సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్లో మనకి మోలారిటీ, నార్మాలిటీ, మోలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెషర్. అలాగే మనకి కెమికల్ కైనెటిక్స్ని పరిశీలిస్తే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మరియు హాఫ్ లైఫ్. అలాగే మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీని కనుక మనం పరిశీలించినట్లయితే ఫారడేస్ లాస్, కోల్రాష్ లా, నెర్నెస్ట్ ఈక్వేషన్, అలాగే మనం సాలిడ్ స్టేట్ని కనుక పరిశీలిస్తే బ్రాక్స్ ఈక్వేషన్, డెన్సిటీ ఆఫ్ ద యూనిట్ సెల్, అలాగే వాయిడ్స్. వీటికి సంబంధించిన ప్రశ్నలే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడం జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనం త్వరగా కనుక ప్రిపేర్ అయినట్లయితే జేఈ మెయిన్స్ పరంగా మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం రఫ్గా మైండ్లో చేసి ఆన్సర్ చేసే కంటే కూడా మన పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేసినట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. మనం ప్రీవియస్ పేపర్లను గమనిస్తే ఆన్సర్ అనేది చాలా సింప్లిఫైడ్ ఫామ్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే యూనిట్స్. మనం పేపర్లో క్వశ్చన్ చదివేటప్పుడు ఇది చాలా కేర్ఫుల్గా మనం గమనించాలి. ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న యూనిట్స్, ఆన్సర్లో ఉన్న యూనిట్స్ ఒకటా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ యూనిట్స్ కనుక సేమ్ కాకపోతే మనం ఆ యూనిట్స్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా కనుక మనం ఫిజికల్లో ప్రిపేర్ అయితే జేఈ మెయిన్స్ పరంగా ఎక్కువ మార్కులు మనం సాధించడానికి అవకాశం ఉంది. సార్, మేము మొన్న రీసెంట్గా ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసాము. ఆ ప్రాక్టికల్స్ జరిగినప్పుడు ఆ కెమిస్ట్రీలో నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారా? ఒకవేళ అడిగితే ఎలాంటివి అడుగుతారు? వెరీ గుడ్ క్వశ్చన్. మనం ప్రాక్టికల్ కెమిస్ట్రీని కనుక గమనిస్తే మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టికల్స్ కాకుండా గ్రూప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్ మరియు యానయాన్స్, అలాగే క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ అనాలిసిస్, అలాగే ఎస్టిమేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ ఏరియాస్ని మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
మనం ప్రీవియస్ పేపర్స్ని క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే మనకి ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, జుమాస్ మెథడ్ మరియు జల్దాల్స్ మెథడ్. మనకి ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా జల్దాల్స్ మెథడ్ మీద ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. కాబట్టి మనం ప్రాక్టికల్ కెమిస్ట్రీని కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు మనం చర్చించిన దాన్ని కూలంకుషంగా పరిశీలించినట్లయితే మనకున్నటువంటి ఈ 14 రోజుల్లో మనం 4 నుంచి 5 రోజులు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి, 2 నుంచి 3 రోజులు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి, అలాగే మిగిలిన వారం రోజులు మనం ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేసినట్లయితే మనం జేఈ మెయిన్స్ పరంగా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా జేఈ మెయిన్స్లో మనకి 3 రకాల ప్రశ్నలు ఉంటాయి, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్. మనం మొట్టమొదట ఈజీ మరియు మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేసి డిఫికల్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్ని కొద్దిగా టైం తీసుకొని జాగ్రత్తగా ఆన్సర్ కనుక చేసినట్లయితే జేఈ మెయిన్స్ పరంగా ఎక్కువ మార్కులు సాధించడంతో పాటు మంచి ర్యాంకు పొందటం, అలాగే మంచి ఇన్స్టిట్యూట్లో సీటు పొందడానికి అవకాశం ఉంది.